రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడులు ఆపి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై టీడీపీ నేతలు దృష్టి సారించాలని మాజీ మంత్రి ఆర్కే రోజా హితవు పలికారు. మాజీ మంత్రి రోజా గురువారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ ఋషికొండలో పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా పర్యాటక శాఖ కట్టిన భవనాలు అవే. మేమేమి వర్షానికి కారిపోయే అసెంబ్లీ సచివాలయం కట్టలేదు. 7 స్టార్ రేంజ్ లో పర్యాటక శాఖ భవనాలు నిర్మించాం. టీడీపీ నేతలు మేము కట్టిన మెడికల్ కాలేజీలు, నాడు నేడు స్కూల్స్, ఆసుపత్రులు, సచివాలయాలు, పోర్టులను కూడా ఇలానే చూపించండి. ఋషికొండలో నాణ్యమైన అంతర్జాతీయ స్థాయిలో కట్టడాలు నిర్మించాం. గతంలో చంద్రబాబు ఎక్కడైనా ఇంత నాణ్యమైన భవనాలు కట్టారా? కేంద్రం అనుమతి, హైకోర్టు పర్యవేక్షణతో నిర్మాణాలు చేపట్టామని మాజీ మంత్రి ఆర్కే రోజా పేర్కొన్నారు. నేను గర్వంగా చెప్పగలను, నేను మంత్రిగా ఉన్న సమయంలో ఇలాంటి ఒక అద్భుతమైన కట్టడాన్ని వైజాగ్ లో కట్టడం అనేది నా లైఫ్ లో అది ఒక బెస్ట్ మెమరీగా ఉండిపోతుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే పర్యాటక రంగంలో ఈరోజు ప్రపంచ దేశాల నుంచి వచ్చే వాళ్ళకి వాళ్ళు వచ్చినప్పుడు గాని వాళ్ళు ఉండటానికి గాని ఒక ప్రభుత్వం వాళ్ళతో డిస్కస్ చేయాలనుకున్నప్పుడు ఒక అద్భుతమైన ప్లేస్ ఉండాలి. అది ఎక్కడికి వెళ్ళినా కూడా ఉన్నాయి అన్ని రాష్ట్రాలకి. మన దురదృష్టం రాత్రికి రాత్రే పారిపోయి వచ్చారు కాబట్టి రాజధాని టెంపరీ, అన్ని టెంపరీ, ఎక్కడ ఒక పర్మనెంట్ బిల్డింగ్ అని ఒక అద్భుతమైనది లేదు. సో వైజాగ్ ని ఒక అంతర్జాతీయ స్థాయి సిటీగా రూపుదిద్దాలని జగన్మోహన్ రెడ్డి గారు అనుకోవటమే తరువాయిగా 2021లో కేంద్ర ప్రభుత్వానికి అన్ని పర్మిషన్లు తీసుకుని దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో దాదాపుగా 61 ఎకరాల పైగా ఉన్న ఈ ల్యాండ్ లో 9.88 అంటే దాదాపుగా 10 ఎకరాలలో ఒక 7 బ్లాకులు కట్టడం జరిగింది. సో ఈ 7 బ్లాకులు కట్టేటప్పుడు కూడా ఎంత యాగి చేశారు, ఎంత విషం జిమ్మారు ఈ ఇప్పుడు సోకాల్డ్ లీడర్లు అందరూ కూడా మనం కళ్ళారా చూసాం. కేసులు కూడా వేశారు. సో హైకోర్టు పర్యవేక్షణలోనే ఇది జరిగింది. సో టెండర్కి వెళ్ళినప్పుడే ఏం కడుతున్నాం, దాంట్లో ఏమేమి ఉంటాయి, వసతులు ఏంటి, డీటెయిల్ రిపోర్ట్ తోనే టెండర్స్ వేయటం జరిగింది. సో ఇన్ని క్లియర్ గా ఉన్నా కూడా ప్రజల్ని మభ్యపెట్టే విధంగా, ప్రజల్ని తప్పుదారి పట్టించే విధంగా చెప్పిందే చెప్తా ఉంటే అబద్ధం నిజమవుతుంది అనుకున్న ఆయన ఎప్పటి ఓల్డ్ ఫార్ములాని ఇంకా కూడా ఆయన అప్లై చేయటం అనేది చాలా బాధాకరంగా ఉంది. అందరూ కూడా పాల్గొనే విధంగా ఈ ఆడుదాం ఆంధ్ర అనే ఒక కార్యక్రమాన్ని రూపుదిద్దడం జరిగింది. దీనికి అందరూ కూడా జగనన్నని అప్రిషియేట్ చేశారు. రెండోది 100 కోట్ల బడ్జెట్ ఈ ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రామ్. 100 కోట్ల బడ్జెట్ లో 100 కోట్ల స్కామ్ ఎలా జరుగుతుందో మీరు చెప్పండి. వాళ్ళకి ప్రైజ్ మనీ ఇవ్వలేదా? 3 లక్షల మ్యాచెస్ కండక్ట్ చేయలేదా? 15,005 సచివాలయాల పరిధిల నుంచి సచివాలయం, మండలం, కాన్స్టిట్యున్సీ, డిస్టిక్, స్టేట్ ఇన్ని కాంపిటీషన్లు జరగలేదా? వాళ్ళకి